సమయం అయిపోతున్నది కదా, పట్టుకపోవాలనుకున్నాడు యమధర్మరాజు గారు. ఆయన హడావుడి ఆయనది. కానీ చూస్తూ ఉంటే పిల్లవాడు శివలింగాన్ని పట్టుకుని ఉన్నాడు కదా, ఎట్లాగయ్యా అని చెప్పి ఆలోచించి చివరికి లాభం లేక, శివుడైతే ఏమిటయ్యా, నా పాశం ముందు ఎవరైనా ఎంతవారైనా బలాదు అనేటువంటి కొంత అహం మనస్సు లోపల కలిగి ఆ పాశం వేశాడు పిల్లవాడి పైన. కానీ పిల్లవాడు పట్టుకున్నది శివలింగాన్ని కాబట్టి పాశము మార్కండేయునితో పాటు శివలింగానికి కూడా తాకింది. కాలకాలాయ రుద్రాయ, పోస్ట్లో కూర్చోబెట్టిన పెద్ద మనిషి ఆయన, అపాయింట్మెంట్ ఇచ్చిందే ఆయన. ఆయన పైన నీ బడాయి చూపిస్తా అంటే అప్పుడప్పుడు కొంతమందికి ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి లోకంలో. పాశం వేశాడు. కానీ చూడండి ఇక్కడ ఆశ్చర్యం, ఆ శివలింగం నుంచి ఎడమకాలు వచ్చి యమధర్మరాజు వక్షస్థలంలో తన్నితే చేష్టలు లేవు యమధర్మరాజు గారికి. ఉన్నాడా, పోయినాడా, కోమా స్థితిలో పడిపోయినాడా.